ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక 89 స్థానాలకు రేపు రెండో విడత పోలింగ్. రాయ్బరేలీ నుంచి వరుణ్ గాంధీ పోటీ. 25,000 కోట్ల స్కామ్లో సునేత్ర పవార్కు క్లీన్ చిట్. అండర్వేర్ల దహనంతో కాంగ్రెస్పై నిరసన. నా అంత్యక్రియలకైనా రండి మల్లికార్జున ఖర్గే. జేఈఈ మెయిన్లో మన విద్యార్థుల సత్తా. దేశవ్యాప్తంగా 56 మందికి 100%. వీరిలో 15 మంది తెలంగాణ విద్యార్థులే. రహదారి రణబేరి. తెలంగాణ శత్రువు కాంగ్రెస్, దాని మెడలు వంచి దారికి తెస్తా. ఆంధ్రలో కలిపి గోస పెట్టింది. ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది. సాగర్ను కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా? టైల్ పాండ్ నీటిని ఏపీ ఎత్తుకెళ్తే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ ఏడబండుకున్నాడు. కరెంటు నీళ్లు ఎందుకొస్తలేవు? తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యరు. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా? బీఆర్ఎస్ గెలిస్తేనే పథకాల అమలు. మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలలో కేసీఆర్. మిర్యాలగూడ బుధవారం బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్ షోకు హాజరైన అశేష జనవాహిని అభివాదం చేస్తున్న పార్టీ అధినేత కేసీఆర్. నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నన్ను తిడితే పర్వాలేదు, నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే వాళ్ళను వదిలిపెట్టను, చచ్చిపోయినా పర్వాలేదు. నా తెలంగాణ బిడ్డలకు ప్రజలకు నా కండ్ల ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా కూర్చుండే ప్రశ్నే లేదు. ఎంతవరకైనా తెగిస్తా. న్యాయం జరగాలి అంటే ప్రజల పక్షాన కొట్లాడే పంచాయతీ పెద్ద కావాలి. ఆ పంచాయతీ పెద్ద కేసీఆరే. మళ్ళీ మన రాజ్యమే వస్తుంది, ఎవరు ఆపలేరు, అందులో ఎటువంటి అనుమానం లేదు. మనం కలలుగన్న బంగారు తెలంగాణ అయ్యే వరకు అద్భుతంగా పోరాడుతూ ముందుకు సాగాలి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు బలమిస్తే అది తెలంగాణ ప్రజల బలమవుతుంది. అప్పుడు ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం. రోడ్ షోలలో కేసీఆర్. ఈ విధంగా నిన్న జరిగిన మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఎలాగైనా వచ్చే ఎలక్షన్లో 10 నుంచి 12 సీట్లు ఇస్తే కాంగ్రెస్ మెడల్ వంచి పని చేపిస్తామన్నట్టుగా ఆయన కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ప్రజలను దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి మభ్యపెడుతుంది అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ప్రమాణం చేద్దాం రా, రేపు 10ంటికి ఇద్దరం గన్ పార్కుకు పోదాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసుకుందాం. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అమలైతే నేను ఎమ్మెల్యే పదవి వదులుకుంటా. తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయను. సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా హరీష్ రావు సవాల్. నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. రైతులకు రుణమాఫీ 6 గ్యారంటీలు 13 హామీలను ఆగస్టు 15లోగా అమలు చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయ. డొంక తిరుగుడు వద్దు. దమ్ముంటే శుక్రవారం ఉదయం 10 గంటలకు గన్ పార్కులో అమరుల స్తూపం కాడికి రా. అమరవీరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాళ్లు విసిరారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ కార్యక్రమం ఖమ్మంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ ఆయా చోట్ల మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రమాణం చేద్దాం రా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాలుకు ఈయన ప్రతిస్పందించడం జరిగింది. ఈ విధంగా నేను సిద్ధంగా ఉన్నా, నీ సవాల్ను స్వీకరిస్తున్నా అన్నట్టుగా ఆయన కేసీఆర్ మాట్లాడారు. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టులోపు రుణమాఫీ అమలు చేస్తా. రేవంత్ ప్రకటన. ఇతర హామీల ఊసు లేదు. అమలు చేయకుంటే ఏంటన్న దానిపై మౌనం. కాళేశ్వరం వద్దకు రావాలని కేసీఆర్కు సవాల్. నిపుణుల ముందు ప్రాజెక్టుపై చర్చిద్దామని పిలుపు. రైతు రుణమాఫీ ఇతర హామీల అంశంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సగమే స్పందించారు. తనకు హరీష్ రావు విసిరిన సవాలును పూర్తిగా స్వీకరిస్తున్నట్టు ప్రకటించే సాహసం చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా హామీల అమలు చేస్తే తాము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధమా అని ఇక్కడ హరీష్ రావు రేవంత్ రెడ్డి ఈ విధంగా సగమే స్పందించాడు హరీష్ రావు సవాల్కు. ఏదో మిగతా హామీలకు ఆయన భయపడుతున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెంటు కోతలు లేవు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు. ఉత్తమ్ కుమార్
బీఆర్ఎస్కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్కు ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తి 7,000 మెగావాట్ల. తొలి దశలో కమలానికి ఎదురుదెబ్బ. మొదటి విడతలో 109 సీట్లకు పోలింగ్. బీజేపీకి ప్రతికూలంగా సాగిన ఓటింగ్ ఎదురుగాలి వీచిందన్న కమల్నాథులు. అందుకే మారిన ప్రధాని మోడీ మాటలు. తమ మత కోణపు ప్రసంగాలు మరింత తీవ్రం. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం. ఈసారి 400కు పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామంటూ మొన్నటి వరకు ధీమాగా చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంలో రూటు మార్చారు. వికసిత భారత్ ఆవిష్కరిస్తామంటూ నిన్నటి వరకు ఊదరగొట్టిన ఆయన ఇప్పుడు ప్రచార సభల్లో ఆ నినాదాన్నే ప్రస్తావించట్లేదు. ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో జరిగిన తొలి దఫా ఓటింగ్ అనంతరం ఆయన ప్రసంగాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి వరకు ఇదే చేశాం అది చేశామంటూ చెప్పుకోవడం, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్షాల పాలనపై దుమ్మెత్తిపోయడం, అరచేతుల స్వర్గాన్ని చూపిస్తూ వికసిత భారత్ అంటూ కొత్త నినాదాన్ని మోసుకొచ్చిన ప్రధాని మొదటి దఫా పోలింగ్ కాగానే ఉన్నట్టుండి మతం, విద్వేషం తదితర అంశాలను ఉన్నట్టు చెప్తున్నారు. తొలి దఫాకు సంబంధించి అంతర్గత సర్వేలు ఇచ్చిన ఫలితాలు బీజేపీకి ఆశాజనకంగా లేకపోవడమే దీనికి కారణంగా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈ విధంగా తొలి దశలో ఎలక్షన్ జరిగిన విధంగా ఆయన 102 నియోజకవర్గాల్లో ఎలక్షన్లు జరిగాయి. అక్కడ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్టుగా సర్వేలో తేలిందని, ఇక్కడ దాని ద్వారా ఆయన ప్రసంగం మాట మారిందన్నట్టుగా మతానికి సంబంధించి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి తీరు మార్చుకో, లేదంటే కాంగ్రెస్ మనుగడ కష్టం. సమన్వయంలో సీఎం విఫలం. అధిష్టానం పట్టించుకోకుంటే కొత్త రాజకీయ పార్టీ పెడతా హెచ్చరించిన మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. కంటోన్మెంట్ మల్కాజ్గిరి అభ్యర్థిగా నామినేషన్. ఓటమి భయం రేవంత్కు కలవరం. ఫలితాలు విడుదల చేస్తున్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా. ఫస్ట్ సెకండ్ ఇయర్లో వారిదే పైచేయి. ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.19% ఉత్తీర్ణత. ఏ గ్రేడ్లోనే అత్యధికుల పాస్. ఫలితాల్లో రంగారెడ్డి ములుగు టాప్. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ. ఇక్కడ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది నిన్న. ఇక్కడ ఫలితాలు ఎక్కువ, బాలికలదే పైచేయి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. మన ఆస్తిలో సగం సర్కారుకు. అమెరికా తరహాలో వారసత్వ పన్ను విధింపు. పిల్లలకు దక్కేది 45%, మిగతాది సర్కారుకు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద పంపిణీ హామీ. ఇది న్యాయమేనన్న కాంగ్రెస్ మేధావి పిట్రోడా. అధికారాన్ని ఇస్తే దేశమంతటా ఆర్థిక సర్వే చేపడతాం, ప్రజల ఆస్తుల్ని లెక్కగడతాం, సమన్వయం పాటిస్తాం. మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్. అమెరికాలో ఉన్నట్టే దేశంలో వారసత్వ పన్ను ఉండాలి. మరణించిన వారి ఆస్తుల్లో మెజారిటీ వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సొత్తును స్వాధీనం చేసుకుంటుందా? కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఇవే అనుమానాలను కలిగిస్తున్నాయి. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఆర్థిక సర్వే చేసి ప్రజల ఆస్తులను లెక్కగడతామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు శ్యామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికా తరహాలో దేశంలో వారసత్వ పన్ను ఉండాలని, మరణించిన వారి ఆస్తుల్లో మెజారిటీ వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలని కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మండిపడ్డారు. మరణించిన వారి ఆస్తులను కూడా కాంగ్రెస్ దోచుకోవాలనుకుంటుందని ధ్వజమెత్తారు. ఈ విధంగా వెన్కాబ్ చికెన్ ధరలు విత్ స్కిన్ 206 kg, స్కిన్లెస్ కేజీ 234 రూపీస్, 12 eggs 50 రూపీస్, 6 layer గోల్డ్ సుఖీ వాటర్ ట్యాంక్ 10 years గ్యారంటీ అంట. ఇది వాటర్ ట్యాంక్ 100. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.